హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్, అలాగే బేబీ కేర్, పేరెంటింగ్ టిప్స్, బేబీ ఫుడ్, న్యూట్రిషనల్ ఫుడ్, వీటన్నిటి గురించి కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మనమైతే సిరీస్ ఒకటి చేస్తున్నాం కదా, డైలీ రొటీన్ షెడ్యూల్ 0 to 3 months, 3 to 6 months, అలాగే 6 to 9 months, 9 to 12 months అనమాట. ఆల్రెడీ 0 to 3 months, 3 to 6 months అయితే పోస్ట్ చేసేసాను. ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం 6 to 9 months బేబీ యొక్క డైలీ రొటీన్ షెడ్యూల్. అసలు మనము ఈ 6 to 9 months లో మనం పిల్లలకి చేయకూడనివి ఏంటి అనే విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఈ 6 to 9 months పిల్లలు ఎలా ఉంటారు అంటే చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటుంది. ప్రతిదీ మనం కూడా నేర్చుకోవాలి అని అనుకుంటారు. అలాగే ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అక్కడేముంది, ఇక్కడేముంది, అన్నీ కూడా ఇది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయాలి అనే మనస్తత్వం అయితే ఉంటుందన్నమాట. మైల్ స్టోన్స్ విషయానికి వస్తే ఈ 6 to 9 months డ్యూరేషన్లో పిల్లలు చక్కగా కూర్చోవడం నేర్చుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ ముందుగా చిన్నగా పాకుతూ ఉన్న పిల్లలు అయితే కొంచెం స్పీడ్గా పాకడం అయితే చేస్తారు. అలా కాకుండా ముందు పెద్ద పాకని పిల్లలైతే నెమ్మదిగా పొట్టతో పారాడడం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు అనమాట. ఇది వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ 6 నెలలు వచ్చినప్పటి నుంచి మనం పిల్లలకి సాలిడ్ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి పిల్లల్లో ఈ దవడలు, జా మజిల్స్, అలాగే టేస్ట్ బడ్స్ ఇవన్నీ కూడా ఒక కొత్త డైరెక్షన్ లో మూవ్ అవడం అయితే స్టార్ట్ చేస్తాయి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మైల్ స్టోన్, ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 6 to 9 months డ్యూరేషన్ పీరియడ్ లో చెయ్యకూడనివి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ 6 నెలలు వచ్చేసి ఉంటాయి బేబీకి, కానీ తల్లికి పుష్కలంగా పాలు ఉండడం వల్ల, బేబీ పాలే తాగుతుండడం వల్ల ఇప్పుడే సాలిడ్స్ పెట్టకపోతే ఏముంది, నెమ్మదిగా ఇంకొక 2 నెలల వరకు తల్లి పాలే ఇచ్చేసి 1 సంవత్సరం వరకు తల్లి పాలు ఇచ్చి తర్వాత నిదానంగా సాలిడ్ ఫుడ్స్ పెడదాము అనుకునే మనస్తత్వం కూడా ఉండే తల్లులు, అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, పాలు ఉన్నాయి కదా నీకు దండిగా, ఎందుకు అప్పుడే అవి ఇవి పెట్టడం, నేను చక్కగా 1.5 సంవత్సరం వరకు పాలే ఇచ్చేయచ్చు కదా అని చెప్తూ ఉంటారు. సో ఇలా చేయడం మంచిదా అంటే నో, అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ఈ బేబీకి సాలిడ్ ఫుడ్ పెట్టాలా పెట్టకూడదా అన్న విషయం తల్లికి పాలున్నాయా లేదా, బేబీ పాలు తాగుతున్నాడా లేదా అన్న వాటి మీద డిపెండ్ అవ్వదు. ఎందుకు అంటే బేబీకి అవసరమైన న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా తల్లి పాల నుంచి వెళ్ళినా, బట్ వాళ్ళ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ డెవలప్మెంట్ వీటన్నిటికీ బేబీ పెరుగుతూ ఉంటాడు కదా, తగినంత న్యూట్రియంట్స్ అయితే తల్లి పాల నుండి వెళ్ళవు. కాబట్టి 6 months రీచ్ అయిన తర్వాత తల్లి పాలు ఉన్నా కూడా నెమ్మదిగా సాలిడ్ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక రెండో విషయం ఏంటంటే ఈ డ్యూరేషన్ పిల్లలు ఎంచక్క నెమ్మదిగా లేసి కూర్చుంటూ ఉంటారు. సో కూర్చున్నారు కదా అని చెప్పేసి మీరు అలానే వదిలేయకండి. ఎందుకంటే ఈ 6 to 8 months, 9 months పిల్లలు ఏంటంటే స్పైన్ ఇలా బెండ్ చేసి కూర్చుంటారు. అలాగే కూర్చుని అప్పుడప్పుడు సడన్ గా ముందుకో వెనక్కో సైడ్కో పడిపోతుంటారు. దట్ వాజ్ అబ్సల్యూట్లీ కామన్ అనమాట. దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నెక్ స్టెబిలిటీ లేకుండా కొంచెం నెక్ ఇలా డ్రాపింగ్, ఇలా వెనక్కి ఇలా డ్రాప్ చేస్తుంటారు. బట్ అది నార్మల్ కాదు. ఎందుకంటే 3 to 5 months లోపల బేబీకి నెక్ స్టెబిలిటీ అనేది వచ్చేయాలి. ఇన్ కేస్ అలా రాకుండా ఇలా నెక్ డ్రాపింగ్ అది ఉంది అంటే బెటర్ టు కన్సల్ట్, ఒకసారి డాక్టర్కి చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే బేబీ చిన్నగా నెమ్మదిగా కూర్చోవడం అలవాటు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ఫుడ్ పెట్టేటప్పుడు, ఏదైనా సాలిడ్స్ పెట్టేటప్పుడు హ్యాపీగా సోఫాలో ఒక కార్నర్ కి పెట్టేసి సో పడిపోకుండా ఉంటారు, మంచిగా సపోర్ట్ ఉంటుంది. మీరు హ్యాపీగా ఫీడింగ్ కూడా మీరు హ్యాపీగా ఫుడ్ కూడా ఫీడ్ చేసేయచ్చు అనమాట. సో బెటర్ ఏదైనా ఒక కార్నర్ లో సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టడం. మోస్ట్లీ బేబీకి కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడమే అలవాటు చేయండి. అలా కాకుండా మరీ ఇబ్బంది పెట్టేసి నోరంతా ఒత్తేసి నోరు తెచ్చేసి అలా మాత్రం ఫుడ్ పెట్టద్దు. ఇన్ కేస్ మీరు కాళ్ళ మీద పడుకోబెట్టి కూడా కొంతమంది ఫుడ్ పెట్టే వాళ్ళు ఉంటారు. లిటిల్ బిట్ మీరు కాళ్ళ తల వైపు కొంచెం పైకి ఎత్తి బేబీకి అయితే ఫుడ్ అయితే పెట్టండి. తర్వాత విషయం వచ్చేసి బేబీ వెయిట్ గురించి అనమాట. చాలా మంది చెప్తూ ఉంటారు 5th month వరకు, 5వ నెల వరకు మా వాడు బొద్దుగా చాలా బాగున్నాడు, ఇప్పుడు మాత్రం మేము సాలిడ్ ఫుడ్స్ పెడుతున్నా గానీ పెద్దగా బరువు పెరగట్లేదు అంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ తల్లి పాలు తాగే పిల్లవాడైతే తల్లి పాలలో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్నా, ప్రోటీన్ కంటెంట్ ఉన్నా, అలాగే కొంతమంది పిల్లలకి ఫార్ములా మీకు డబ్బా పాలు తాగే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. బట్
వన్స్ సాలిడ్ ఫుడ్ కి షిఫ్ట్ అయిన తర్వాత అంత వెయిట్ గెయిన్ ఉండకపోవచ్చు. అదేంటంటే మంచిగా సాలిడ్ అంతా తింటున్నారు కదా, ఇంకా బొద్దుగా తయారవ్వాలి కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఏం జరగదు. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఫుడ్ మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ మొత్తం వాళ్ళకి యాక్టివిటీస్ కి, వాళ్ళ యొక్క మైల్ స్టోన్స్ రీచ్ అవ్వడానికి వీటికే సరిపోతుంది. కాబట్టి ఐడియల్ వెయిట్ ఉంటే చాలు. అంతేగాని మా పిల్లలు వెయిట్ రావట్లేదు అని చెప్పేసి వెయిట్ గురించి అయితే పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు బేబీ యొక్క ఐడియల్ వెయిట్ అంటే సరిపడా వెయిట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే బేబీకి 1 year వచ్చేసరికి బేబీ పుట్టినప్పుడు వెయిట్ కి 3 రెట్లు పెరిగి ఉండాలన్నమాట. దట్ వాజ్ ద మంచి అంటే హెల్దీ వెయిట్ గెయిన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అంత వెయిట్ ఉన్నారా లేదా చూసుకోండి. అంతేగాని మా పిల్లలు బొద్దుగా రావట్లేదు అని చెప్పేసి పెద్ద టెన్షన్ అయితే పడడం అవసరం లేదు. ఇక 5th పాయింట్ వచ్చేసి ఈ 6 నుంచి 9 నెలల పిల్లలకి కార్కాడియన్ సైకిల్ బాగా తెలిసిపోతుంది. ఏది పగలు ఏది రాత్రి అని చెప్పి చక్కగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ స్లీపింగ్ ప్యాటర్న్ అని చెప్పే స్లీపింగ్ ప్యాటర్న్ ఉంది కదా, అది ఫాలో అవుతే బాగుంటుంది అనమాట. ఇక 6th పాయింట్ ఏంటంటే బేబీ మౌతింగ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. సో ఇంట్లో ఏ మూలన ఏది కనిపించినా తీసేసి నోట్లో పెట్టేసుకుంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పిల్లలైతే ఇలా మౌతింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉంటుందంటే ఏది దొరికినా తీసుకుని ఫస్ట్ నోట్లో పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా త్వరగా ఇండిపెండెంట్ ఈటర్స్ అయిపోతారనమాట. మనం వాళ్ళకి నోట్లో ఏం పెట్టిన అవసరం లేదు. ఏమైనా ప్లేట్లో వేసి ఇచ్చినా అక్కడ పెట్టినా వాళ్ళే చక్కగా తినేస్తారు. సో అలా కాకుండా ఇలా మౌతింగ్ హ్యాబిట్స్ తక్కువ ఉన్న పిల్లలు అయితే తినరు అనమాట. వాళ్ళంతటా వాళ్ళు తినరు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా వియాన్ గాడు ఏది నోట్లో పెట్టుకునేవాడు కాదు చిన్నప్పుడు. అందుకని ఇప్పటికి కూడా వాడికి నేను అన్నం నోట్లో పెట్టాలి. బట్ పాప అలా కాదు. ఎందుకంటే నేల మీద ఏమి కనిపించినా తీసుకుని నోట్లో వేసుకుంటుంది. అదే మా టెన్షన్ కూడా. పద్దులు వస్తాం, కాపలా కాస్తూ ఉండాలన్నమాట. తినేంటంటే నేను నోట్లో పెట్టించుకోదు, చేతికి ఇమ్మంటది, లేకపోతే ప్లేట్లో వేసి ఇచ్చేస్తే మీరు చాలా వీడియోస్ లో కూడా చూస్తూ ఉంటారు. వియానికైతే నేను నోట్లోనే పెడుతుంటాను, కానీ పాపకు మాత్రం ప్లేట్లో వేసే ఇచ్చేస్తాను అనమాట. తను తినేస్తుంది. సో ఈ మౌతింగ్ వల్ల ఏంటంటే పిల్లలు చాలా త్వరగా ఇండిపెండెంట్ ఈటర్స్ గా తయారవుతారు. ఈ ఏజ్ పిల్లల్లో ఏంటంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ కానీ, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ ఇవన్నీ చాలా బాగా డెవలప్ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటిని డెవలప్ చేసే యాక్టివిటీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. మీరు అవన్నీ యూట్యూబ్ లో సెర్చ్ చేసి కూడా పిల్లలకి అలవాటు చేయొచ్చు అనమాట. అంతేకాదు ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఈజీగా గుర్తుపట్టేయడం నేర్చుకుంటారు. అందుకని కాసేపు అమ్మ కనిపించకపోతే సో దే స్టార్ట్ చేస్తారనమాట వెతకడం ఎక్కడుంది అని చెప్పేసి. సో వాళ్ళంతా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి వదిలేకుండా మదర్ కూడా అప్పుడప్పుడు పిల్లల దగ్గర తీసుకుంటూ అయితే ఉండాలి. కాబట్టి 6 to 9 months అంటే 6 నుంచి 9 నెలల పిల్లల యొక్క డైలీ రొటీన్ షెడ్యూల్లో మనం చేయకూడని విషయాలు ఏంటి అనేది అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.